70 రోజుల పాలన, ప్రజల పాలన అంటే, ప్రజాపాలన అంటే, ప్రజాస్వామిగా జరుగుతున్న పాలన అంటే ఇది అనిపించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు ఇస్తున్నటువంటి తీరు ఇలా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజరికాన్ని తలపించే విధంగా, నవాబులను మించిన విధంగా ప్రజాపాలన జరిగింది. అది ప్రజాపాలన కాదు, ఒక కార్పొరేట్ పాలన సాగింది. ముఖ్యమంత్రి గారు నివాసం ఉండే ప్రజాభవన్లోకి ఆనాడు సాక్షాత్తు హోంమంత్రి మహమూద్ అలీకి కూడా ప్రవేశం లేనటువంటి సందర్భం నుండి ఇవాళ ప్రజలు, తెలంగాణ పౌరు ఎవరైనా ప్రజాభవన్కు పోయే విధంగా అవకాశం కల్పించడం అనేది ఇది గత నిరంకుశ పాలనకి ఈనాడు జరుగుతున్న ప్రజాపాలనకి వ్యత్యాసం. ప్రజాపాలన అద్దం పట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పాలన జరుగుతూ ఉంది. మా మంత్రులు శాఖల వారీగా సమీక్షలు చేస్తూ ఉంటే దిమ్మ తిరిగేటటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. పుట్టలుగా అవినీతి పేరుకుపోయిన సందర్భం. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ చూసినా విచ్చలవిడిగా అవినీతి, ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి ప్రజల సొత్తును దండుకున్నటువంటి పరిస్థితి.